నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుప్రీంకోర్టు ఒక సుప్రీం ట్విస్ట్ ఇచ్చింది. ఎలక్ట్రల్ బాండ్స్ పైన ఇప్పటివరకు జరిగిన రాజకీయ రాద్ధాంతాలకన్నిటికీ ముక్తాయింపుగా అసలు ఈ బాండ్లు చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నిర్ణయంగా సుప్రీంకోర్టు పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటి, దీని ద్వారా సేకరించినటువంటి నగదు ఎక్కడికి వెళ్తుంది, అలానే రాజకీయ పార్టీలు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ బత్తుల రామకోట గారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. రామకోట గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. రామకోట గారు, ఏంటి జడ్జిమెంట్ సారాంశం ఏంటి? ఎలక్ట్రల్ బాండ్స్ పైన సుప్రీంకోర్టు సీరియస్ అవడానికి అసలు కారణం ఏంటి? వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఎన్నికల తంతు మొత్తం కూడా ఒక మనకి అప్రజాస్వామ్య విధానాన్ని మనకి కనిపిస్తూ ఉంది. రాజకీయ పార్టీలు అన్నీ కూడా గతంలో మనకి ఎలక్షన్ ఫండ్స్ అన్నమాట, విరాళాలు రాజకీయ పార్టీలు కూడా సూట్ కేసుల ద్వారా తీసుకొచ్చే పద్ధతి అనేది ఉంది. దాని సూట్ కేసుల పద్ధతికి స్పష్టత చెప్పి బాండ్ల రూపంలో మళ్ళీ అది అఫిషియల్గా తీసుకునే పద్ధతికి మనకి 2019లో శ్రీకారం చుట్టింది. ఈ బాండ్స్ అనేవి మనకి 1000 రూపాయల దగ్గర నుంచి ₹1 కోటి వరకు కూడా విరాళాలు ఏ రాజకీయ పార్టీకైనా ఇవ్వచ్చు. దానికి కాల పరిమితితో కూడా సంబంధం లేదు. కానీ రాజకీయ పార్టీలు స్వీకరించిన దగ్గర నుంచి 15 రోజుల లోపల వాటిని క్యాష్గా చేసుకోవాలి. ఇది రాజకీయ పార్టీలు తీసుకోవటం అనేది మనకి ఒక రకంగా చెప్పాలంటే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడం కోసం వాళ్ళు ఒక రాజకీయ పార్టీ గెలిచే పార్టీలకి విరాళాలు ఇచ్చి తర్వాత వాళ్ళు పైరీలు చేసుకొని వాళ్ళు అధికారాన్ని చెలాయించడం కోసం విరాళాలన్నీ కొంతమంది ఇష్టం అనేది జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది కిట్ ప్రోకో అంటే ఈరోజు మీకు ఇది, అధికారంలోకి వచ్చినాక మాకు అది అనేటటువంటి ఒక ఓవర్ల అండర్స్టాండింగ్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా దీన్ని స్వీకరిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం 2019 ఎలక్షన్స్లో కనుక చూస్తే 1.15 మనకి $1 బిలియన్ అంటే 9,407 కోట్ల రూపాయలని ఈ విరాళాలకు కూడా ఇచ్చిన సందర్భం మనం గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు అసోసియేషన్ ప్రజాస్వామ్య రిఫార్మ్స్ అనే సంస్థ దీన్ని నిగ్గుదేల్చింది. ఈ డబ్బులు మొత్తం కనుక మనకి 9,407 కోట్లు కనుక మనం డబ్బుల్ని బాండ్ రూపంలో ప్రభుత్వ పార్టీలకు ఇస్తే ఆ పార్టీలో అత్యధికంగా బీజేపీ పార్టీకి 3 వంతులు 4 అంటే రూపాయి ఇస్తే 30 బీజేపీ పార్టీకి బాండ్స్ వెళ్ళినాయి. కాంగ్రెస్ పార్టీకి 9% చేరింది. ఈ గతంలో సూట్ కేసులు ఇచ్చేటప్పుడు వాటికి జమ ఎవరిచ్చారో ఏందనేది తెలియదు కాబట్టి దానికి ఒక అకౌంట్గా ఉండాలి అనేది. ఇప్పుడు కూడా తీసుకున్న దానికి తప్పేం లేదు. కాదు, ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే మీకు విరాళాలు ఎవరిచ్చారు, ఎంత ఇచ్చారు, మీ వివరాలు ఏంటి, ముందు అది బహిర్గతంగా చేయమని, పారదర్శకంగా ఉండమనేది ప్రజలుగా మన డిమాండ్. అయితే ఈరోజు ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఈ బాండ్స్ స్వీకరించి అధికారంలో ఉన్న పార్టీ వాటిని గోప్యంగా ఉంచుతుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పక్ష పార్టీలకు ఇచ్చినప్పుడు వాళ్ళ ఇచ్చారంటే వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళకి పనులు కాకుండా వాళ్ళని భయభ్రాంతం చేసి ఎందుకు ఇచ్చారు ఏందని చెప్పి ప్రభావితం చూపించేటటువంటి పరిస్థితి కూడా ఈ రోజు నెలకొంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. దీన్ని మీరు పారదర్శకంగా ఉంచాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి తేవాలి. ఇది ప్రజల ప్రాథమిక హక్కుగా ఉండాలి. మీకు ఎవరు ఏ పార్టీకి ఎంత ఇచ్చారు, ఎన్ని బాండ్లు ఇచ్చారు అనేది గోప్యత లేకుండా ఒక్క అధికారంలో ఉన్న పార్టీకే వెసులుబాటు కాకుండా ప్రజలందరూ కూడా హక్కుగా తెలుసుకునే పరిస్థితి రావాలి అనే దానికోసం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం దాఖలు చేస్తే 5 సభ్యుల ధర్మాసనం ఏకపక్షంగా దీన్ని తీర్పు చెప్పడం జరిగింది. ఈ తీర్పుని మనం స్వాగతం పలకాల. ప్రజాస్వామ్యవాదులుగా కానీ, మీరు మీడియా మిత్రులుగా కానీ, న్యాయవాదులుగా కానీ, ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ప్రతి పౌరుడు కూడా ఈ తీర్పుకి స్వాగతం పలుకుతున్నాం. కానీ ఒకటి అంటే ఈ గతంలో ఉన్నటువంటి విధానం కంటే ఇది భిన్నమైంది, అలానే పారదర్శకంగా ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. ఇవన్నీ చెప్పి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం, అంటే 2018లో నిర్ణయం తీసుకోవడం, అక్కడి నుంచి అమలు చేసుకుంటూ రావడం అనేది జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఈ నిర్ణయం సరైన నిర్ణయమా? ఈ చట్టానికి హేతుబద్ధత, చట్టబద్ధత ఉందా, రాజ్యాంగ విరుద్ధమైందా కాదా అని తేల్చడానికి 5 సంవత్సరాలు ఎందుకు పట్టింది? అంటే మనం ఒక సుప్రీంకోర్టు తీర్పు చెప్పేటప్పుడు ఆ తీర్పు కూడా ల్యాండ్ మార్క్ గా ఉండాలి కాబట్టి, భావితరాలకు అది దిక్చూచిగా ఉండాలి కాబట్టి, మళ్ళా దాన్ని ప్రజాస్వామ్యవాదులు కానీ, రాజకీయ పక్షాలు కానీ ఆక్షేపం చేయకూడదు కాబట్టి కూలంకుషంగా ఆ 5 రాజ్యాంగ సభ్యుల ధర్మాసనం కూడా అన్ని ఆల్ యాంగిల్స్ ని కూడా పరిశీలించి
తీర్పు చెప్పడానికి కొంత టైం తీసుకుంది అనేది నా భావన. అయితే ఇందులో మనం స్వాగతం పలకాలి. ఎందుకంటే కొన్ని పార్టీలకి అనుకూలంగా ఉండి కొన్ని పార్టీలకి ఇది వ్యతిరేకంగా ఉండి కొంత గోప్యత ఉంది. ప్రజాస్వామ్యానికి మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఓటు ప్రాణవాయువు, ఓటుతో పాటు పారదర్శకమైనటువంటి పరిపాలన ఉండాలి ప్రజాస్వామ్యంలో. ఏది కూడా గోప్యత ఉండకూడదు. ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇంకొక రకంగా ఉండేటువంటి ఎసులుబాటు ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ బాండ్స్ తీసుకొని గోప్యతని ఉంచటమే ఇప్పుడు తీర్పు కోర్టు కూడా తప్పుపట్టింది. అందుకని మీరు పారదర్శకంగా ఉండండి, దీన్ని ఎక్కడా కూడా గోప్యత వద్దు. ఇచ్చిన వాళ్ళ వివరాలు, తీసుకున్న వాళ్ళ వివరాలు ఖచ్చితంగా ప్రజల హక్కుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెలుసుకునేటువంటి ప్రాథమిక హక్కుగా ఉండాలనేదే కోర్టు భావించింది. కానీ ఒకటంటే ఇప్పుడు బయటకి తెలియడం వలన కూడా మళ్ళీ ఎవరికి విరాళాలు ఇచ్చారనేది కూడా ఒక సమస్య అవడానికి అవకాశం ఉండదంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు విరాళం ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం దానం చేస్తున్నాం, దాత ఎవరు, పుచ్చుకునే గ్రహీత ఎవరు తెలియాలి. దానం చేసే వాళ్ళకి ఉద్దేశం ఆ పార్టీకి ఎందుకు చేస్తున్నారు? ఈ రోజు నేను ₹1 కోటి ఒక పార్టీకి ఇచ్చాను అనుకోండి, రేపు అధికారంలోకి వచ్చినాక ఆ పార్టీ వల్ల నేను ఏం ప్రయోజనం పొందుతున్నాను, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆ పార్టీకి ఇచ్చాను అనేది మనకి రేపు తేటతెల్లం అవడానికి ఉంది. ఈ రోజు నేను ₹1 కోటి ఇచ్చి రేపు నేను ₹10 కోట్ల పని చేయించుకుంటే ప్రభుత్వాన్ని మనం కిట్ ప్రోకో కింద ఇచ్చినట్టే కదా, ఇది కూడా లంచమే కదా. అందుకని ఎవరైతే అది పొందారో వాళ్ళ మీద కూడా రేపు కిట్ ప్రోకో కేసులు పెట్టడానికి అవకాశం ఉంది కదా. అందుకని ఇచ్చిన వాళ్ళ వివరాలు తెలిసినప్పుడు ఆ ఇచ్చిన వాళ్ళకి ఏ విధమైనటువంటి లబ్ధిని ఆశించి ఇచ్చారా, లేదా ప్రతిఫల రహితంగా ఇచ్చారా, నిజంగా ప్రేమతోటి ఇచ్చారా అనేది కూడా మనకి ప్రజలు తెలుసుకోవాలి కదా. రాజకీయ పార్టీలు అనేవి ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్యంలో ప్రజలను పరిపాలించడానికి వాళ్ళ ఎజెండా తోటి ముందుకు వస్తాయి. వాళ్ళు సేకరించిన విరాళాలను కూడా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది అంటే ప్రజాస్వామ్యంలో పారదర్శకత అనేది మనకు ముందు ఒక మెట్టు. దాన్ని మీరు ఎందుకు దాన్ని మీరు దాచిపెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది అనేది కోర్టు యొక్క ఉద్దేశం. అంటే ఇంకొకటి, గతంలో చూస్తే మనం నల్లధనం అనగానే విదేశీ బ్యాంకులు, విదేశీ అకౌంట్లు ఈ లెక్క ఎక్కువగా చెప్పినటువంటి పరిస్థితి ఉంటుంది. నల్లధనం తగ్గింది అంటే నల్లధనం అంతా ఇప్పుడు రాజకీయ పార్టీలకే చేరుతున్నట్టుగా భావించాలా? ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కావచ్చు, వేరే రకంగా ఇంకేమైనా విరాళాల మార్గంలో ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కానీ నల్లధనం అంతా ఇప్పుడు బ్యాంకుల కంటే, విదేశీ బ్యాంకుల కంటే కూడా రాజకీయ పార్టీల దగ్గర చేరుతుందని అనుకోవాల్సి ఉంటుందా ఈ తీర్పును బట్టి చూస్తే? ఖచ్చితంగా. గతంలో మనం స్విట్జర్లాండ్లోనో విదేశాలను దాచుకొని వచ్చి దాన్ని తీసుకొని రావడానికి మళ్ళా మార్గ మధ్యంలో మీడియా పట్టుకోవటం కానీ, లేదంటే కొంతమంది చూడటం కానీ, ఇవన్నీ మన సూట్ కేసులు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది. మనకి హర్షత్ మెహతా హవాలా స్కామ్స్ కానీ కొన్ని సూట్ కేసులు మార్పు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని ఈ అఫిషియల్ గా దీన్ని క్రైమ్ చేయటం, ఒక రకంగా చెప్పాలంటే ఇది మోడీకి వ్యతిరేకమైన తీర్పు అని కూడా నేను చెప్పడానికి సందేశించట్లా. అఫిషియల్ గా ఇప్పుడు దీనికి అధికారం అనేటువంటి కలర్ పూసి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా తీసుకొని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చి ఈ రోజు మనం భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించినటువంటి నియామకాల ప్రకారం నిర్దేశించిన ప్రకారం ఏ క్యాండిడేట్ కూడా ఖర్చు పెట్టట్లా. ఈ రోజు 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. 100 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అన్అఫిషియల్ గానే ఖర్చు పెడతా ఉన్నారు. ఈ 100 కోట్లను కూడా మనం ఏం చేస్తాము, ప్రజలకి ఓటు రూపంలో కొని రేపు వాళ్ళకి మనం అధికారంలోకి వచ్చినాక పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇచ్చిన బడా వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే నల్లధనాన్ని ప్రజలకు వెళ్ళిపోయినాక ఈ రోజు మనకి ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన ప్రకారం ప్రతి క్యాండిడేట్ కూడా గెలిచినట్టు చెబుతా ఉంటాం. కానీ వాళ్ళకి పెట్టే ఖర్చు మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వలన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల పైన ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మీరు చూస్తే అమెరికా, ఇప్పుడు ప్రపంచంలో కాస్ట్ ఎలక్షన్స్ చూస్తే అమెరికా కానీ మించి మనం ఈ రోజు భారతదేశం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే గత ఎన్నికల్లో 2000 ఓటుని కొనిన పరిస్థితి కనిపించింది. ఈసారి ప్రతి సభ్యుడు కూడా 5000 పెట్టి కొనాలని చూస్తున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో 3 అంచెల రాజకీయ వ్యవస్థ ఉంది. ఒకటి స్థానిక సంస్థలు, పంచాయతీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, తర్వాత జిల్లా పరిషత్తులు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. ఈ రోజు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ 25 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టాడు. ఈ రోజు ఒక ఎమ్మెల్యే వచ్చి 50 కోట్లు, ఎంపీలు వచ్చి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మనకి ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి వ్యయం పరిమితిని మించి వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే నల్లధనమే. నల్లధనాన్ని వైట్ గా చేసి, వైట్ కలర్ క్రైమ్ చేసి, వైట్ షర్ట్లు వేసుకొని వాళ్ళు వ్యవస్థలోకి ప్రవేశించి వాళ్ళు నాయకులుగా చలామణి అవుతూ ప్రజాధనాన్ని కొల్లగట్టడానికి ఇది ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి
సుప్రీంకోర్టు దీని మీద ఒక రకంగా మంచి తీర్పు చెప్పింది. రాబోయే వాళ్ళకి ఇది కళ్ళెం వేసినట్టు అనమాట. ఇది అవినీతి కళ్ళెం వేసే దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ విధానం రద్దయిపోయినట్టుగానే భావించవచ్చా? ఇంకేమైనా ఉంటాయి? రద్దు కాదు, వివరాలను పారదర్శకంగా చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తెచ్చి ప్రతి పౌరుడు, మీరు నేను అందరం కూడా బీజేపీకి 800 కోట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 800 కోట్లు వచ్చినాయి, కమ్యూనిస్టులకు 800 కోట్లు వచ్చినాయి. బీజేపీకి ఎందుకు విరాళాలు ఇస్తున్నారు? ఆ విరాళాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఏ ప్రయోజనాలు పొందారు? ఏ ప్రయోజనాలు ఆశించి వాళ్ళు విరాళాలు ఇచ్చారు? తర్వాత వాళ్ళకి ఏ ప్రయోజనాలు గవర్నమెంట్ చేకూర్చింది అనేది ప్రజలకు తెలుసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విరాళాలను తెలుసుకునేటువంటి ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ లో ఒక భాగంగా ఈ జడ్జిమెంట్ తీర్పు చెప్పింది. కాబట్టి ఈ తీర్పు అనుగుణంగా ఖచ్చితంగా ఆ డేటా అంతా కూడా మార్చి 6వ తేదీ కల్లా ఎలక్షన్ కమిషన్కి అందించాలి అనేటువంటి ఒక డైరెక్షన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. ఆ తర్వాత 12వ తేదీ కల్లా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. సో దీనివలన సంచలనాలు జరిగే అవకాశం ఉందా? రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ కొన్ని విరాళాల విషయంలో రకరకాల అనుమానాలు వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఎన్నో మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రజలకి ఈ సమాచారం వచ్చినాక వాళ్ళ యొక్క విషయాలు బయటికి, రహస్యాలు బయటకు వచ్చినాక పెను మార్పులు జరిగే అవకాశం ఉంది. అందుకని ఈ రోజు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తోలుకునే పరిస్థితికి అధికారంలో ఉన్నోళ్ళు వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక రకంగా చూడాలంటే 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 9% ఇచ్చారు. బీజేపీకి 4 వంతుల 3 వంతులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇదంతా వారి మీద ఉన్న ప్రేమ ఏంటి, వారి మీద ఉన్నటువంటి లేకపోవడం ఏంటి? ఇవన్నీ రాష్ట్రంలో వాళ్ళ దగ్గర సహజంగానే ప్రేమ ఉంటుంది కదా, అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రయోజనాలు ఆశించారని భావించవచ్చా? దానిలో ఏ ప్రేమ అంటే ప్రేమ ప్రతిఫల రహితంగా అందించారా? ప్రేమని ఏమన్నా అధికారాన్ని ఆశించి ఇచ్చారా? ప్రేమలో ఏమన్నా ప్రయోజనాలు ఆశించి ఇచ్చారనేది చూడాలా. ఈరోజు రాష్ట్రంలో వైసీపీకి కూడా ఎక్కువ 600 కోట్లు దాకా ఇచ్చారు. తెలుగుదేశానికి అంత మేరకు రాలా. మనం కూడా డిస్కస్ చేసాం. 27 కోట్లే వచ్చింది. వాళ్ళకి వచ్చేందుకు 100 కోట్లు వస్తున్నాయి. ఈ విధంగా ఏ పార్టీ అయినా ఆ రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ విరాళాలు వస్తున్నాయి, రాని వాళ్ళకి వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు తర్వాత ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని హిట్ వాళ్ళు విరాళాలు ఇచ్చి తర్వాత ప్రయోజనాలు పొందుతున్నారు. కాబట్టి ప్రజలు తెలుసుకుంటే ప్రజాస్వామ్యంలో చైతన్యవంతులు అవుతారు. ప్రజలకు వాళ్ళ చేతుల్లో ఓటు ఉంది కాబట్టి దాన్ని నిర్ణయించి ఆ ఓటు ద్వారా రేపు బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉంది. తీర్పు దోహదపడుతుందని నా అభిప్రాయం. సో యాజ్ ఇట్ ఈస్ గా తీర్పు ఇంప్లిమెంట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, లేదా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దీనికి భిన్నంగా ఇంకో చట్టం ఏదైనా చేయడానికి కానీ మార్పులు చేర్పులు చేయడానికి కానీ ఆస్కారం ఉంటుందా? 5 సభ్యుల ధర్మాసనం అన్నాక అలాంటి అవకాశాలు అసలు దరిదాపు లేనట్టే. ఎందుకంటే ఇది ద్విసభ్యో త్రిసభ్య అయితే మనం అనుకోవచ్చు. ఇది ఫుల్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. ఇందులో అయితే మార్పు చేర్పుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని నేను అనుకోను. కాకపోతే చట్టం తెచ్చడానికి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా హక్కు ఉంది. పార్లమెంట్ లో ఏ చట్టాన్ని తేవచ్చు, కానీ అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకి లోబడే చట్టం తేవాలని మనకి కేశవానంద భారత్ కేసు గతంలోనే తీర్పు వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును సమీక్షించి అవకాశం ఉంటే పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేసుకునే రైట్ మెజారిటీ ఉంటే ఏ పార్టీకైనా ఉంది. కాబట్టి దాని వైపు కూడా వాళ్ళు అవకాశం ఉంటే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇందులో ప్రయత్నం చేయడానికి పెద్ద అవకాశం లేదు, స్కోప్ లేదనేది నా భావన. రైట్, థ్యాంక్ యూ రామకోట గారు మీ అభిప్రాయం తెలియజేస్తుంది. ఇది ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మెగా ట్విస్ట్. ఇది ఎక్కడికక్కడ రహస్యంగా నిధుల సేకరణ అనేది జరుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి అనుకూలంగా కొంతమంది కొన్ని ప్రయోజనాలు ఆశించడం ద్వారా భారీ ఎత్తున నిధులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకి వ్యతిరేకమైనటువంటి అంశం. అలానే సమాచార హక్కు చట్టం కింద కూడా పారదర్శకత పాటించాల్సినటువంటి బాధ్యత పాలకులకు ఉందనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అతి త్వరలోనే ఈ జాబితాని మొత్తాన్ని కూడా బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ జాబితా బయటకు వస్తుండడంతో ఇది ఏ పార్టీ పైన పిడుగు లాంటి వార్తగా మారుతుందనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి భారీ ఎత్తున విరాళాలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంచలనాత్మకమైనటువంటి విషయాలు తెలియాలంటే కనుక మార్చి 12వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.